సంవత్సరాల్లో కూడా నేను సిఆర్పిస్ని ఎన్నడూ చదవలేదు. నాకంతా సివిల్ ప్రాక్టీస్. 300 కేసులు ఉంటే 280 వరకు సివిలే. ఒక 10 కేసులు ఎన్ఐ యాక్ట్ కేసులు, ఇంకొక 10 మాత్రమే మెమో ఆఫ్ అపీరియన్స్ చేసిన. అసలు 9వ నెల 8వ తారీఖు మా చెల్లె పెళ్ళైంది. ఒక 1 మంత్ మాత్రమే మిగిలి ఉంది. ఈ 1 మంత్లో నేను సాధించగలనా అనే ఆలోచన వచ్చినప్పుడు మేడం ఫోన్ చేసింది. మీరు ఫస్ట్ పేపర్ని క్వాలిఫై అయితే చాలు, సెకండ్ పేపర్ స్కోరింగ్ కోసం ప్రయత్నం చేయండి అని చెప్పింది. క్వాలిఫై అయితే మీకు జాబ్ వస్తుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పింది. అట్లా అసలు క్వాలిఫై అంత టఫ్ ఉంటుందా, అసలు దీని గురించి అంత ఆలోచించాలనా అని అనుకున్నా. కొడదామా లేదా అనే ఆలోచన వచ్చినప్పుడు మరి అందరు మన లెక్కనే ఉంటారు, కానీ చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాంట్లో మీరు ఉండాలి. నా పల్సర్ నుంచి మీరు ఖచ్చితంగా సాధించాలి అని చెప్పి మేడం మమ్మల్ని ఫోన్ చేసి చెప్పడం ద్వారా మేము ఏం చేసినామంటే చదివినాం. 34 డేస్ మేడం, ఇప్పుడు చెప్తున్నా మేడం, 34 డేస్ మాత్రమే చదివిన. ఎన్నడూ 9 సంవత్సరాల క్రిమినల్ చట్టాలు చేయడం నేను 34 డేస్ చదివిన. ఆ 2 బుక్స్ ఉన్నాయి, ఆ 2 బుక్స్ పూర్తిగా ఫాలో అయినా మేడం, పూర్తిగా చదివిన. ఇలా మా లైఫ్ ఉన్నంత వరకు కూడా మేము మీకు కృతజ్ఞతలుగా ఉంటాం. మీ